Hello all, welcome to Cinescope. Here is our review of Mario streaming on AHA in Telugu language. సో ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక పర్సన్లోకి ఒక డ్రగ్ అనేది ఇంజెక్ట్ అవుద్ది. సో దాని తర్వాత అసలు ఆ పర్సన్ ఏమయ్యాడు, ఆ ఒక డ్రగ్ అనేది ఆ పర్సన్లోకి ఇంజెక్ట్ అయిన తర్వాత అసలు ఆ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారో, ఎలాంటి ఒక సిమ్టమ్స్ అనేది మనకు కనిపిస్తాయి ఫ్యూచర్లో. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి. సో ఇందులో వీళ్ళు ఎవరికి ఆ పర్సన్కి ఇంజెక్ట్ చేస్తారు, ఎలాంటి టైప్ ఆఫ్ డ్రగ్, ఇది మీరు మూవీలో చూస్తారు. సో ఇప్పుడు ఎలా ఉన్న విషయానికి వస్తే ఇట్స్ హాఫ్ సాటిస్ఫైడ్ హాఫ్ డిస్సాటిస్ఫైడ్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ రాడ్. ఒకటే క్లియర్గా చెప్తా. ఒకటి ఫస్ట్ హాఫ్లో నాకు బాగా నచ్చిన విషయం, నేను అన్ని విషయాలు చెప్తా. ముందుగా మా వీడియోని ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ రైటింగ్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, వాళ్ళు క్రియేట్ చేసుకున్న వరల్డ్ బిల్డింగ్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, క్యారెక్టరైజేషన్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి వర్క్. ప్రతి ఒక్కరి వర్క్ అయింది. నాకు అర్థం కాలేదు ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయింది, ఇదే ఫీల్ వచ్చింది. అంటే ఎంత బాగా రాసుకున్నారు అంటే, ఇప్పుడు నేను ఒక 1 hour 7 to 10 minutes ఏమో ఉంటుంది రన్ టైం అనేది. కానీ నాకు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు అది నాకు ఎంత అనిపించింది అంటే, అరే ఒక 30-35 minutes ఎట్లా అయిపోతుంది, గడిచిపోతుంది ఆ టైం అనేది. సో అంత బాగా అలాగే అనిపించింది నాకు. ఇట్లా అప్పుడే 1 hour అయిపోయింది ఆ ఫీల్ వస్తుంది. అంత బాగా సెటప్ చేసుకున్నారు, బాగుంది. కామెడీ అనేది లిటిల్ బిట్ అంతే, రెస్ట్ ఆఫ్ అనేది ఏమి లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది సెకండ్ హాఫ్ చాలా అప్పుడు స్టోరీ అర్థమైపోద్ది, చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. దీనికోసం ఇంకా ల్యాగ్ చేస్తుంది. విలన్కి ఎంతో హైప్ ఇస్తారు కానీ ఏముంది, వాళ్ళే జోక్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మీమ్స్ రిఫరెన్సెస్ చాలా బాగా యూస్ చేసుకున్నారు. చాలా మన కరెంట్లీ ట్రెండ్ అయ్యే మీమ్స్ని బాగా యూస్ చేసుకున్నారు. బట్ అది వర్క్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన మీమ్స్ని ఒక ఫిలిమ్స్లో పెట్టినాం అనుకో, కొన్నిసార్లు వర్క్ అయితే కొన్నిసార్లు వర్క్ అవ్వవు. ఎగ్జాంపుల్ నేను చెప్తా. సింగిల్ ఫిల్మ్ ఉంది శ్రీ విష్ణు గారి, అందులో వర్క్ అయింది ఈ మీమ్స్ రిఫరెన్స్ అనేది. బట్ ఈ సినిమాలో అలాంటి మీమ్ రిఫరెన్సెస్ ఉన్నాయి, బట్ అది ఎక్కడ వర్క్ అవ్వలేదు, లిటరల్లీ వర్క్ అవ్వలేదు. సో అందుకోసం అని చెప్పి నాకు అంతలా అనిపించాల. క్లైమాక్స్ ఓకే అయిపోయింది అంతే. పోనీ ఫ్యామిలీ వాచబుల్లా బ్రో అంటే మాత్రం కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. సో అక్కడ కొంచెం ఇబ్బంది అవ్వచ్చు ఫ్యామిలీకి, అంతకుమించి ఏముండవు. అంతే, పెద్దగా చెప్పాల్సిన పర్ఫార్మెన్సెస్లో ఎవ్రీబడి గుడ్. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ అంతా నచ్చలేదు. కామెడీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. అండ్ అంతే, పెద్దగా చెప్పాల్సింది కూడా ఏం లేదు. సో దట్స్ ఇట్. సో ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.